ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంకలపూడి అనిత శనివారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి కొందరు నిప్పు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఘటనలో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. ఈ విగ్రహానికి మళ్లీ రంగులు వేసి ముస్తాబు చేశారు. పునర్నిర్మించిన విగ్రహాన్ని మంత్రి వంకలపూడి అనిత ఈ రోజు పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉందని అన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో హోంమంత్రి వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి డెడికేషన్ కి కమిట్మెంట్ కి ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల మీకున్న నమ్మకానికి, అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవానికి, మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద, మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం, ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరీగా ప్రజలకి తెలియజెప్పాలి. అది ఎలా జరుగుతుంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేటప్పుడు 5 నిమిషాలు వర్షం పడుతుందిగా మేము స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి నుంచున్నారు. ఆ నుంచున్నప్పుడే అనుకున్నా, ఎస్, ప్రజలకి కమిట్మెంట్ ఉంది, ప్రజలకి నిజాలు చెప్తే విని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈ రోజు నుంచి మాట్లాడడానికి ఆ అర్హతనిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, ఈ అధికారాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఆహ్వానించిన, నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన, నేను వాళ్ళని ఆహ్వానించినా కూడా ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమానికి, ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమానికి, ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలిరా అంటే అక్క రేపే వెళ్దాం అక్క వచ్చాయని చెప్పిన సందర్భం ప్రత్యేకంగా అదంతా నిజమే అక్క అనేది అబద్ధం. అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా సోదరుడికి ఎంఎస్ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు, అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈరోజు సోదరుడు థామస్ గారు, అదేవిధంగా థామస్ గారితో సపోర్టివ్ గా ఉన్న మరో సోదరుడు మురళీ గారు, మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి 11 గంటలకి మళ్ళా నాకు ఫోన్ చేసి అక్క ఇలా మళ్ళీ పెట్టేసామని విత్ ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి, అదే ఎమ్మెల్యేల గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, మా సోదరిమణికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, అమ్మ అంతా అయిపోయింది కదా, అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా, అనుకున్నావో లేదో అనుకుంటారు, మీరెందుకమ్మా రావటం జరిగిందని మీ అందరిలో ఎక్కడో కూడా ఒక ఆలోచన తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవలంపేట విలేజ్, వెదురుకుప్పం మండలం, ఈ మండలంలోని ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్ గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఎస్పీ గారు నాకు కాల్ చేశారు. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను, కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా, ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకుంది, కానీ ఎక్స్పర్ట్. నేను అతని మీద నమ్మకం నాకు ఉంది, ఇక్కడున్న నా ఎస్డిపిఓల మీద, సిఎల్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒక్కసారి టెక్నికల్ బేస్ చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ 6:30కి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా థామస్ గారికి కాల్ చేయడం, థామస్ గారు ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి అంటే, అమ్మ అరగంటలోనే నాకు ఉంటానమ్మా అని చెప్పి థామస్ గారు కూడా ఇక్కడికి రావటం. ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతని వయసు గురించి తిట్టినా, అతన్ని ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రం కుంటుపడిపోకూడదు, రాష్ట్రాన్ని ప్రపంచంలో గల నెంబర్ 1 స్థానంలో నిల్చోబెట్టాలని అహర్నిశలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది,
ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత, నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు, దయచేసి వినండి, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి, ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి, ఏ రకంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్అవుట్ చేసుకోండి, కంపల్సరిగా మీకు కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి, నాకు మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పా. అప్పటికే ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి అక్కడ ఉన్న చిన్న షాప్ తగలబడింది. ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడుతుంది, అది కూడా బయటకు వచ్చేస్తుంది, అందులో కూడా ఎక్కడ కూడా అనుమానం లేదు. తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూ తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది. అంబేద్కర్ స్టాట్యూని కూడా తగలబెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఏం చేస్తారు, పోలీసులకి ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేస్తారు. కొంత టైం డ్రామా నడిచింది, ఆ వీడియోలు తీసుకున్నారు, ఆ వీడియో తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు. తర్వాత ఆరాంగా 3:30 ఎప్పుడో 112కి మా సిఐకి ఫోన్ చేశారు, మా సిఐ తర్వాత 112కి ఫోన్ చేశారు. ఇమీడియట్ గా తెలిసిన తర్వాత ఎదుర్కొపోయి ఎస్హెచ్ఓ ఇక్కడికి రావటం, ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 6:30 అవుతుంది, 6:30కి ధర్నాకి కూర్చున్నారు. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరినీ కూడా రప్పించి ఇక్కడ ధర్నాకి కూర్చొని ఇక్కడున్న సతీష్ నాయుడు అని తెలుగుదేశం పార్టీ అతనే చేశాడు ఇదంతా, సో అతన్ని మీరు అర్జెంట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ ధర్నాకి కూర్చునే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మీతో పాటు మేము అదే అనుకున్నాం, ఏమైనా పాత కక్షల వల్ల ఏదైనా చేశారా ఎవరైనా, లేకపోతే ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి. తర్వాత విచారణ జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సిడిఆర్లు, ఫోరెన్సిక్ వాళ్ళు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయండి. అంటే 8-8:30 కల్లా మొత్తం టీమ్స్ అన్ని కూడా వచ్చినాయి. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా 10-10:30 కల్లా ఫోరెన్సిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా ఉన్నాయి, నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా సిడిఆర్ దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేసరికి అప్పుడు వచ్చింది అసలు నిజం. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎవలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కలకం అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశారు. ఎంత డ్రామా నడిచిందో తెలుసా మీకు లోపల? ఎవరైతే కాలిపోయిందో ఆ కాలిపోయిన తాలూకా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు. నువ్వు గనక సతీష్ నాయుడే కాల్ చేసాడని చెప్తే నీకు పర్మనెంట్ గా ఒక కొట్టు పెట్టిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు. ఆ అమ్మాయి ద్వారా అదే ముక్క చెప్పిస్తారు పోలీసులకి, మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఒక వయసులో పెద్దవాడిని నేను గౌరవించాలి, కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి మేమందరూ ఉన్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి మాకు హక్కు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఎమ్మెల్యేలుగా నుంచొని, నువ్వు డిప్యూటీ సీఎం అయినా, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలైనా, మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష, అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మనకు వచ్చిన హక్కు. అటువంటి తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాడిని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయం అంటే, ఇలాంటి మీ పరిపాలన అంటే, ఇందుకైనా 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని గెలిపించారు, ఇందుకైనా డిప్యూటీ
డిప్యూటీ సీఎం పొజిషన్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడారు? అది ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే, ఈ రోజు వాళ్ళ నాయకుడే సర్పంచ్, అతను కూడా ఎస్సీనే, దళితుడే. అదే దళిత ఈ గ్రామంలో సర్పంచ్ చేయాలంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అదే అంబేద్కర్ గారి దయ వల్ల ఒక ప్రెసిడెంట్ కింద నెక్కిన వ్యక్తి ఈ రోజు అదే అంబేద్కర్ గారిని అడ్డగా పెట్టుకొని రాజకీయం చేసి ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద కక్ష సాధించుకోవడానికి ముందుకు వచ్చాడంటే ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో మనందరూ అర్థం చేసుకోవాలి.